ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు అవును అమరావతిని అభివృద్ధి చేయడమే తమ ముందున్న కర్తవ్యం అని అంటూ కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందన్నారు ఆయన. అలాగే అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న బీజేపీ కీలక నేతలతో అక్కడ మంత్రాలు జరుపుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అవును మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు చంద్రబాబు. అమరావతికి సంబంధించి అమరావతి హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు అమరావతిని అభివృద్ధి చేయడమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు చంద్రబాబు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుంది, అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు చంద్రబాబు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. Important day in the history of India. India is going sir. World is watching. Nation. Yes. We are all very sir. So, sir, you are taking oath on 12. Sir, you are taking oath on 12. Taking and stability. Today is a remarkable day. Okay. We are moving forward. You have seen the excellent jubilation and happiness. You will call it a double engine, triple engine, five engine. You can say in engine. India is ఉన్న తక్షణ కర్తవ్యం వచ్చిందండి. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం ఒకటి. అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. ఇప్పుడు భారీగా నిధులు అన్ని ఇవ్వబోతున్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అమరావతి విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. Important day in the history of India. India is going sir. World is watching. Nation. Yes. We are all very sir. So, sir, you are taking oath on 12. Sir, you are taking oath on 12. Taking and stability. Today is a remarkable day. Okay. We are moving forward. You have seen the excellent jubilation and happiness. You will call it a double engine, triple engine, five engine. You can say in engine. India is bright. ఉన్న తక్షణ కర్తవ్యం వచ్చిందండి. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం ఒకటి. అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. ఇప్పుడు భారీగా నిధులు అన్ని ఇవ్వబోతున్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అమరావతి విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. రైట్, అది నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చింది. మూవింగ్ ఫార్వర్డ్ అంటే దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే మా లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు చరిత్రలో ఈరోజు మర్చిపోలేని రోజు, గుర్తుంచుకోదగ్గ రోజు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు మాది చరిత్ర కలిగిన పార్టీ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఉంటూ కూడా అని అన్నారు. అమరావతికి సంబంధించి కూడా ఆయన కీలకమైన స్టేట్మెంట్స్ చేశారు. అమరావతికి సంబంధించి కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుంది, అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, నిన్న మీరు చంద్రబాబుతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారు? అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యి చాలాసేపు దాదాపు 4 గంటల పాటు అక్కడే కూర్చున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొత్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆస్వాదించారు. మరి ఆ పార్టీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఆయన చాలా చాలా ఆనందం ఆయన కళ్ళలో కనిపించింది. మరి ఈ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో కలిసి ముందుకు వెళ్తున్నాము, ఎన్డీఏ సర్కార్లో భాగస్వాములుగా ముందుకెళ్తున్నాము, ఈ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాము అని చెప్పేసి ఆయన చెప్పారు. ముఖ్యంగా అమరావతి అనేది ఆయన టార్గెట్, అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆయన టార్గెట్ అని చెప్తున్నారు. మరి అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది, అమరావతికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అమరావతిని అభివృద్ధి చేస్తాం, అలాగే దేశ అభివృద్ధిలో కూడా కీలక భాగస్వామిగా ఉంటాం, దేశాన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పారు.
మరి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలో కూడా మరచిపోలేని రోజు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి దాంతో పాటు ఇక పవన్ కళ్యాణ్, ఇక ఆయనతో పాటు పవన్ కళ్యాణ్, అలాగే అన్న లెజ్నోవా, ఇక చాలా మంది కీలక నేతలు కూడా హాజరయ్యారు. జేడీ నేత నితీష్ కుమార్, ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇక వివిధ దేశాల ప్రధాన మంత్రులు, అలాగే రాష్ట్రపతులు హాజరయ్యారు. మరి అందరూ కూడా చంద్రబాబు నుంచి ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబుతో పరిచయం చేసుకోవడానికి చాలా అంటే చాలా తహతహలాడారు. అంటే వివిధ ఇతర దేశాల అధ్యక్షులు కూడా చంద్రబాబును చూసి వెంటనే అంటే ఆయన దగ్గరికి వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించడం కూడా జరిగింది. ఈ దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చంద్రబాబు కోసం చంద్రబాబుని స్మరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ సర్కారు కొలువు తీరిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఆ పార్టీ ఇచ్చిన ఆక్సిజన్ తోనే ఈ రోజు పురుడు పోసుకుంది ఎన్డీఏ 3 ఈ రోజు కేంద్రంలో. మరి ఈ విషయం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. అందుకే బంగ్లాదేశ్ ప్రధాని హసీనా గాని, ఇక ఇతర దేశాల ప్రధానమంత్రులు, మారిషస్ ప్రధానులు గాని, అందరూ కూడా మాల్దీవ్స్ అధ్యక్షుడు గాని అందరూ కూడా చంద్రబాబుని విష్ చేయడం, ఆయన్ని పలకరించడం ఆప్యాయంగా మనం చూసాం. అక్కడ చాలా కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచమే, దేశమే కాదు ప్రపంచమే మెచ్చుకునే విధంగా, ప్రపంచమే మెచ్చుకుంది చంద్రబాబు నాయుడిని. ఈ రోజు ఎన్డీఏ కొలువు తీయడానికి చంద్రబాబు కారణమయ్యారు. మరి చంద్రబాబు వల్ల ఈ రోజు ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఎన్డీఏ సర్కారు నిలిచింది ఈ రోజు కేంద్రంలో. మోడీ కూడా ఈ రోజుని, అలాగే ఈ టైం ని మర్చిపోలేరు. చంద్రబాబును కూడా జీవితాంతం కూడా మోడీ మర్చిపోలేరు. ఎందుకంటే మూడోసారి ప్రధాని కావడం. అమరావతికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ చేశారు? అమరావతికి సంబంధించి మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అమరావతి విషయంలో ఏమంటున్నారు చంద్రబాబు? అమరావతి చంద్రబాబు బేబీ అమరావతి అనేది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమరావతి పునర్నిర్మాణానికి పూనుకున్నారు. రెండోసారి అవకాశం ప్రజలు ఇవ్వలేకపోవడం వల్ల దాని అభివృద్ధి కుంటుపడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా 3 రాజధానులకు వెళ్ళిపోయింది. దీని నేపథ్యంలో అమరావతి మీద చంద్రబాబు మాట్లాడారు. అమరావతి అభివృద్ధి తన ధ్యేయం. అమరావతిని నిర్మిస్తాం. అమరావతిని ప్రపంచ పటంలో అమరావతి కనిపించే విధంగా చేస్తాం. ఎలాగైతే హైదరాబాద్ ని అభివృద్ధి చేశారో అదే రకంగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాం. ఆ రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర సహాయం తీసుకుంటామని చెప్పారు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుంది, అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశానికి సంబంధించి అయితే దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందనే అంశాన్ని కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు. ఇప్పటికే అమరావతికి చాలా ఎక్కువ నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అమరావతి అభివృద్ధికి ముందుగా ఆంధ్రప్రదేశ్ టోటల్ గా అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కూడా రాబోతుందని సమాచారం అందుతోంది. మరి నిన్న కేంద్ర మంత్రుల్ని అందరినీ కలిశారు, అలాగే ప్రధానమంత్రిని కలిశారు. రాత్రి జేపీ నడ్డా ఇంత విందుకు హాజరయ్యారు. ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ అనే స్మరణ వినిపించింది. మరి నిన్నంతా కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడిని చాలా ప్రశంసించారు. అక్కడ వచ్చిన చిన్న పెద్ద అందరూ కూడా. అయితే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, అమరావతిని పునర్నిర్మిస్తాము, అమరావతి నిర్మాణమే ధ్యేయం, అమరావతికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, అమరావతి ప్రపంచ పటంలో దేశంలో అగ్ర మెట్రోలకి పక్కన ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ అమరావతి అని ఆయన చివరి ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పడం జరిగింది. మరి తొలిసారిగా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో ఆయన మాట్లాడారు. ఇప్పటిదాకా ఏ టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒక ఆర్టీవీతోనే మాట్లాడారు. ఏ తెలుగు ఛానల్ తో కూడా మాట్లాడలేదు, అలాగే నేషనల్ ఛానల్ తో కూడా మాట్లాడలేదు. ఒక ఆర్టీవీతోనే మాట్లాడడం జరిగింది. అది రాష్ట్రపతి భవన్ సాక్షిగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్ర ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. మరి ఏదేమైనా సరే అమరావతి అభివృద్ధి అనేది టాప్ గా పెట్టుకున్నారు. 3 రాజధానులతో రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసేసి రాజధాని లేని అనాథలు అయిపోయారు ప్రజలు. మరి ఈ రోజు మళ్ళీ మా రాజధాని అమరావతిని చెప్పుకోవడానికి ఇక ఒక ఇది దొరికింది. చంద్రబాబు నాయుడు ఒక భరోసా ఇచ్చారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సచిన్. రైట్ రామకృష్ణ. మొత్తంగా అయితే మాత్రం మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు చంద్రబాబు. ఏ ఇతర ఛానల్ కి సంబంధించి కూడా మీకు ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా మీకు సమాచారాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి, ముఖ్యంగా గెలిచిన తర్వాత తొలిసారి ఆయన ఎక్స్క్లూజివ్గా ఒక టీవీ ఛానల్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. చంద్రబాబుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది అమరావతిని అభివృద్ధి చేయడమే
తన ముందున్న కర్తవ్యమని అన్నారు చంద్రబాబు. కేంద్రం ఆర్థికంగా సహకరిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు చంద్రబాబు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. నిన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అప్పుడు అమరావతికి సంబంధించి ప్రశ్నించినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు. అమరావతికి సంబంధించి అమరావతి హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారు చూసిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఆయన రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. ముందున్న తక్షణ కర్తవ్యం అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. ఇప్పుడు భారీగా నిధులు అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అమరావతి విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.